హాయ్ గైస్, అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ. నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే సింహాచలం అనమాట. నేను 3 డేస్ నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం, మా ఫ్రెండ్స్ అందరం వెళ్దాం అని చెప్పేసి. ఈలోపు వాళ్ళే నాకు 5 o'clock ఫోన్ చేశారు. ఎందుకంటే నేను మళ్ళీ హ్యాండ్ ఇస్తానని చెప్పేసి వాళ్ళే నాకు ఫోన్ చేశారు. ఈలోపు నేను వాళ్ళకంటే ముందే నేను రెడీ అయిపోయాను. నేను రెడీ అయ్యి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇది సరేలే, ఇంకా టైం ఉంది కదని చెప్పేసి దీపం కూడా పెట్టేస్తాను. ఈలోపు నేను మెట్లు దిగుతున్నాను, వాళ్ళు అయితే ఫోన్ ఎత్తడం లేదు. నాకు కోపం వచ్చింది. అలా నేను అసలు టెంపుల్కి కూడా వెళ్ళను అనుకున్నాను. బట్ ఇంకో మా ఫ్రెండ్ వచ్చి అది కాదే ఇది కాదని బతిమాలతో నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఫైనల్గా మేము స్టార్ట్ అయ్యాము. ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాము. తను కూడా పాపం ఇందాక నుంచి వెయిట్ చేస్తుంది. తను కూడా కాల్స్ చేస్తుంది, రండ్రా నేను ఇక్కడ ఉండిపోయానని చెప్పేసి. ఇప్పుడు తన దగ్గరికే వెళ్తున్నాము. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్రెండ్ కూడా పాపం వెయిట్ చేస్తున్నాడు. మనిషి దగ్గర ఉన్నాం అనమాట. తిను వేరే దగ్గర, తను వేరే దగ్గర ఉన్నాము. ఆల్రెడీ మేము ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చేసాము. ఇది తిను నా డిగ్రీ క్లాస్మేట్ అనమాట. తిను కూడా వచ్చేసింది. తను పాపం ఇందాక నుంచి వెయిట్ చేయడం, తను కూడా సీరియస్ అవుతుంది. మీరు మీ వల్లేరా అని చెప్పేసి. లాస్ట్‌కి తను కూడా పాపం కూల్ అయింది. ఏదో చెప్పి సర్ది చెప్పాము. తర్వాత మా ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఎందుకంటే మేము 4 మెంబర్స్ వెళ్తాం. వాళ్ళు వేరిద్దరు, ఇంకా మేము ఇద్దరం అనమాట. సో, తను ఇంక పాపం వెయిట్ చేస్తున్నాడు. అందగాడు వచ్చాడు. ఈ అందగాడు ఇంక మళ్ళీ మా మీద కంప్లెయింట్ చేస్తున్నాడు. మీరు అది చేశారు, మీ వల్ల మేము లేగలేదు అది అని చెప్పేసి. మా మీద కంప్లీట్ ఇవ్వడంతో మేము కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఫైనల్‌గా వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. కానీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది తెలుసా టెంపుల్ దగ్గర. నేనైతే ఊరికే చలి అంటున్నాను. వీళ్ళందరూ బానే ఉన్నారు. నాకు మాత్రమే చలి అంటున్నాను. ఈలోపు మేము గోవిందా అనుకుంటున్నాం మనసులో. ఈరోజంతా మాకు మంచి జరగాలి అని చెప్పేసి, 2026లో అయినా మంచి జరగాలి అని చెప్పేసి, ఈలోపు మేము బొత్తులు అయిపోయాము ఇక్కడికిక్కడే. ఇలా పెట్టించుకున్న తర్వాత మేము ఇంకా ఎక్కడికెళ్ళాలి, అటు సైడ్ వెళ్ళాలా, ఇటు సైడ్ వెళ్ళాలా, అసలు ఈ టికెట్ తీసుకొని వెళ్ళాలా, ఎక్కడికెళ్ళాలి అని చెప్పేసి పరుగులు తీస్తున్నాను. వాళ్ళు కూడా నవ్వుతున్నారనమాట. ఫైనల్‌గా మేము టికెట్స్ తీసుకున్నాం. గర్భగుడిలోకి వెళ్ళడానికి, దేవుని దగ్గరగా చూడండి. నేను ఎప్పుడు కూడా దగ్గరగా చూడలేదు. ఎప్పుడు కూడా ఫ్రీ దర్శనం లేదా 100 రూపీస్ టికెట్‌కే వెళ్ళేదాన్ని. ఇప్పుడు దేవుని దగ్గరగా చూడాలనిపించి మేము దగ్గరగా వెళ్ళాం. కానీ లోనికి వెళ్ళిన తర్వాత వైబ్ ఉంది చూసారా. కానీ ఆ దేవుడిని చూడగానే అసలు నేనేం చెప్పాలనుకున్న అన్నీ మర్చిపోయింది. నేను కానీ బయటకు వచ్చి నేను అయ్యో చెప్పవలసిందే, ఇది కూడా కోరుకోవాల్సిందే అనిపించింది. కానీ నేనేదో పెద్ద ఫోటోగ్రాఫర్ లాగా అందరూ ఫోటోలు తీసేస్తున్నాను. అరే నీవు నించుంటా నేను తీసేస్తానని చెప్పేసి. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చే ప్రశాంత్ తిందాం ఆకలేసేస్తుంది. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట మేము. సో ఈడు ఓవర్ యాక్టింగ్ చేస్తుండు కెమెరా ఉందని చెప్పేసి. మాకేమొచ్చి ప్రసాదం పంచాడు. నేనేం తిందామనే లోపు నాకు కూడా కొంచెం పెట్టండి, మేము పెట్టుకున్నాము. ఆ తర్వాత తినేసిన తర్వాత మేము ఫైనల్‌గా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాము. ఏంటంటే ఒరేయ్ లాన్ బాగుంది కదరా, అది బాగుంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి. నాకైతే దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. ఇంక ఇంటికి మేము స్టార్ట్ అయిపోయాము. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంకేమైనా తప్పులు ఏమైనా ఉంటే మీరు నాకు సజెషన్ కూడా ఇవ్వచ్చు. ఇలాగ చెయ్యు, అలా చెయ్యి అని చెప్పి. నాకు తెలీదు. ఫస్ట్ టైం నా ఓన్ వాయిస్‌తో చేస్తున్నాను.